టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, హోంమంత్రి చినరాజప్పతో సహా పొలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ఎన్నికల వ్యూహం, పొత్తులు, పార్టీ నుంచి వలసలు, చేరికలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కీలక నేతలు పార్టీని వీడిన నియోజకవర్గాల్లో టీడీపీ బలోపేతంపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావును అడిగి తెలుసుకుందాం. ఎంపీ రావు, చెప్పండి, ప్రధానంగా పొలిట్ బ్యూరో సమావేశంలో ఏ అంశాల మీద చర్చ జరగనుంది? సుమారు 2 గంటల నుంచి పొలిట్ బ్యూరో సమావేశం కొనసాగుతుంది. ముందుగా పొలిట్ బ్యూరోలో పుల్వామా ప్రాణాలు అర్పించినటువంటి ధీర జవాన్లకు పొలిట్ 2 నిమిషాలు మౌనం పాటించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆయా జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాలని చెప్పి కూడా పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారు. ఒక్కొక్క జవాన్ కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్రేజ్ ప్రకటించాలని చెప్పి కూడా ఎక్సైజ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. ఇది ఒక విషయం. దీన్ని పక్కన పెడితే ఇక పొలిట్ బ్యూరో విషయానికి సంబంధించి ముందుగా జాతీయ అంశాల మీద, జాతీయ స్థాయిలో పోరాటాల మీద కూడా పొలిట్ బ్యూరోలో జరిగినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యతిరేక శక్తులతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఎన్నికలకు ముందే కొత్త కూటమి ద్వారా పోటీ చేయడానికి సంబంధించి పొలిట్ బ్యూరోలో సభ్యుల యొక్క అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి ద్వారానే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దాంట్లో టీడీపీ పాత్ర ఉంటే బాగుంటుంది, టీడీపీ ఎంతవరకు కూడా బీజేపీని గద్దెదించడానికి మనం ఎంతవరకు కూడా ఫైట్ చేయగలం అనే దాని మీద ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ధర్మ పోరాట దీక్షకు సంబంధించి కూడా అమరావతిలో నిర్వహించేటటువంటి ధర్మ పోరాట దీక్ష ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద పొలిట్ బ్యూరోలో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఢిల్లీ దీక్ష కంటే ధీటుగా భారీ ఎత్తున అమరావతిలో ధర్మ పోరాట నిర్వహించడమే కాకుండా జాతీయ స్థాయి నేతలందరినీ కూడా ఈ ధర్మ పోరాట దీక్షకు ఆహ్వానించాలని చెప్పి పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి అమరావతి జరిగేటటువంటి ధర్మ పోరాట దీక్ష ద్వారా టీడీపీ ఎన్నికల శంఖారావం ప్రారంభించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఆ తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో అటు టీడీపీ కాకుండా రెండో కూటమి ద్వారా జాతీయ స్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని కూడా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. సో ముందుగా అయితే జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మీద కూలంకషంగా చర్చ జరిగింది. ప్రస్తుతం అయితే రాష్ట్ర రాజకీయాల మీద పొలిట్ బ్యూరోలో చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారో వారి మీద కూడా ప్రధానంగా పొలిట్ బ్యూరోలో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా యాక్చువల్గా అయితే ఒక పార్టీ నుంచి ఒక్క నేత కూడా, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పార్టీ మారకూడదు అనేది చంద్రబాబు సిద్ధాంతం. దానికి అనుగుణంగా ముందు నుంచి కూడా చాలా ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వారం రోజుల్లో జరిగినటువంటి వలసలు పార్టీకి కొంచెం నష్టం కలిగించే విధంగానే ఉన్నాయి. అయినప్పటికీ నేతలు వెళ్ళిపోయినప్పటికీ కూడా కింది స్థాయి కేడర్ అంతా కూడా బలంగానే ఉంది. కాబట్టి ఆయా స్థానాల్లో నేతలు వెళ్ళిపోయినటువంటి ఎవరైతే వైసీపీలోకి వెళ్ళిపోయారో వారి స్థానంలో ఎవరు నిలబడితే బాగుంటుంది, ఎక్కడెక్కడ అభ్యర్థులను మార్చవలసి ఉంటుంది అనే దాని మీద కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ఎంపీ క్యాండిడేట్లు, అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి కూడా పొలిట్ బ్యూరోలో కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే త్వరలో జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరఫున ఎవరెవరిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నిలబడితే బాగుంటుంది అనే దాని మీద కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే 2 గంటల నుంచి పొలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. మరొక అరగంట, గంట పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.